వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు వీడియోలో దొండకాయ కొబ్బరి కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము। ప్లెయిన్ రైస్ లో తినడానికైనా లేదంటే సాంబారు పులుసుల్లోకి నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది। ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి పొడవుగా కట్ చేసుకోవాలి। ఇందులోకి పావు స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని పసుపు ఉప్పు అంతా ఈ దొండకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। ఇలా చేయడం వలన దొండకాయ ముక్కలు త్వరగా వేగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు కొబ్బరి కారం తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము। ఈ విధంగా కొబ్బరి కారం తయారు చేసుకున్నట్లయితే మనం అన్ని రకాల ఫ్రైస్లోకి ఉపయోగించుకోవచ్చు। ముందుగా ప్యాన్లోకి పావు కప్పు పల్లీలను వేసుకుని పల్లీలను లో ఫ్లేమ్లో పొట్టు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి। ఇందులోకి అరకప్పు కొబ్బరిని వేసుకోవాలి, 4 వెల్లుల్లి రేఖలు, 2 స్పూన్ల కారం వేసుకుని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ప్యాన్లోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత పసుపు ఉప్పు పట్టించిన దొండకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇలా దొండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కరివేపాకు, వేయించిన దొండకాయ ముక్కలు, మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసుకుని కలుపుకోవాలి। కొబ్బరి కారం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటుంది। సాల్ట్ తగ్గితే కొంచెం వేసుకోవచ్చు। వేడివేడి అన్నంలోకి తినడానికైనా సాంబారు పులుసుల్లోకి నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।